కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే 42% రిజర్వేషన్ కల్పించాలని కులగణన చేసిన తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని బీసీ సంఘాలు బీసీ ఉద్యమకారులు అయితే పట్టుబడుతున్నారు. ఈరోజు భారీ ఎత్తున వారికి సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని కూడా చేయబోతా ఉన్నారు. మనతో పాటుగా ప్రొఫెసర్ శేషు ఉన్నారు. ఆ తర్వాత బీసీ ఉద్యమకారుల జేఏసీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కూడా ఉన్నారు. సార్, అసలు ఏంటి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో 42% రిజర్వేషన్ ప్రకటించకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్లోకి పోతారనేటువంటి సూత్రబాయ నిర్ణయం అయితే ఇప్పటికే జరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది ఒకవేళ అలాంటి ఎలక్షన్స్ జరుగుతాయి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు ఒక 5 డిక్లరేషన్లు చేసింది. 5 డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీ డిక్లరేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో చాలా స్పష్టమైనటువంటి హామీలు బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి రాగలిగింది. ప్రధానంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు ఏంటి అంటే కులగణన చేస్తాము తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేటటువంటిది మా జాతీయ కాంగ్రెస్ తీసుకున్నటువంటి అభిప్రాయము, నిర్ణయం కూడా అదే. మేము ఇక్కడ చేస్తామని ఒకటి చేశారు. తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో మేము బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తాం, బీసీ సప్లాన్ కూడా ఇస్తామనేటటువంటి ఒక ప్రామిస్ చేస్తూ మరి ముఖ్యంగా ఏం చేశారనంటే ఎట్లాగో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేవు కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. మేము స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీసీలు నమ్మారు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల యొక్క కాలపరిమితి ముగిసిపోయింది. ఫిబ్రవరి మాసంలోనే ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు పెట్టాల్సినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జీవో ఇచ్చేశారు, కులగణన చేస్తామని చెప్పారు. కానీ ఆ కులగణన అట్లనే పెట్టేశారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాం కాబట్టి కులగణన ద్వారా కాకుండా ఓటర్ లిస్టు ఆధారంగానే మేము ఇవాళ బీసీలను లెక్క పెడతామని చెప్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకు ముందుకు వెళుతున్న సందర్భం కాంగ్రెస్ పార్టీ. అయితే మా ప్రశ్న ఏంటి అనంటే మీరు కులగణన చేయండి, లేకపోతే ఓటర్ లిస్ట్ ఆధారంగా బీసీల సంఖ్యను ఎట్లయినా తెలుసండి, మాకు సంబంధం లేదు. కానీ మీరు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పెడతారా, లేకపోతే పాత 34% ఇవ్వగలుగుతారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 23% ఇవ్వగలుగుతారా? స్పష్టం చేసి మీరు ఎన్నికలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే బీసీలను మభ్యపెట్టినట్టు అవుతుంది, బీసీలను మరొకసారి మోసం చేసినటువంటి అంశం అవుతుంది. కాబట్టి ఇవాళ నా ప్రశ్న ఏంటి అంటే 2019లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ బీసీలకు గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు. కారణం ఏంటది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను 29%కి పెంచడం, 27%కి పెంచడం వల్ల మీరు మాకు 34% రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మాకు 34% పాత రిజర్వేషన్ ఇవ్వాలన్నా, కొత్తగా మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నా ఎట్లా వీలవుతుంది అనేటటువంటి ప్రశ్నలే ఇవాళ మీ ముందు బీసీ సమాజం వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, రిజర్వేషన్లు ఏ సందర్భంలోనైనా ఏ కేటగిరీలోనైనా 50% మించరాదు. మరి ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 27% ఇస్తే మిగిలిన 23% కదా మీరు మాకు ఇచ్చేది. ఇప్పుడు ఆ 23% 2019లో కేసీఆర్ ఇచ్చిండు కదా. మరి వాళ్ళ రిజర్వేషన్లు మీరు తగ్గిస్తారా? తగ్గకపోతే మాకు రిజర్వేషన్లు ఎట్లా పెంచుతారు? వాళ్ళకి రిజర్వేషన్లు 27% ఉంచి మాకు 42% ఎట్లా ఇవ్వగలుగుతారు? 34% ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇది ఒక ప్రశ్న. రెండోది, రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెంచాలన్నారు. దాని ప్రకారమే 2019లో కేసీఆర్ చేసినటువంటిది ఏంటది? గతంలో 16% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని 27%కి పెంచినటువంటి సందర్భం ఉన్నది. మరి మీరు ఏ ప్రాతిపదిక మీద ఎవరిని ఒప్పించి రాజ్యాంగంలో సవరణ చేస్తారా, లేకపోతే సుప్రీంకోర్టును ఒప్పించి సుప్రీంకోర్టు తీసేస్తారా? శ్రీనివాస్ గారు ఇటీవల 2-3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన చెప్తాను. బీహార్లో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను 65%కి పెంచారు. గతంలో ఉన్న 50%ని 65%కి పెంచితే పాట్నా హైకోర్టు కొట్టివేసింది, పెంచకూడదని. జేడీయూ ప్రభుత్వము, నితీష్ కుమార్ సుప్రీంకోర్టుకు వచ్చారు. 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు కూడా మేము స్టే ఇవ్వము,
పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయినా మేము స్టే ఇవ్వం, కానీ మీ అభ్యంతరాలు ఏంటో చెప్పండి, మేము వింటామని చెప్పింది. అంటే 60% రిజర్వేషన్లు ఇవ్వడానికి అక్కడ కూడా ఒప్పుకోలేదు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాతిపదికన మీరు బీసీలకు పాత 34 ఇవ్వగలుగుతారా, కొత్తగా మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇవ్వగలుగుతారా? ఇంకొక కీలకమైనటువంటి విషయం ఉంది శ్రీనివాస్ గారు ఇక్కడ. ఏంటి అంటే 2019లో కూడా గ్రామ పంచాయతీల్లోనూ జెడ్పీటీసీలోనూ ఎంపీటీసీలోనూ మాకు పాత ఉన్న 34% రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు. ఎందుకు? జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకి 27% పెంచడం వల్ల మాకు ఇవ్వలేకపోయారు. కానీ అట్ ద సేమ్ టైం అప్పుడే జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మాకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 34 ఇవ్వగలిగింది. ఎందుకు ఇవ్వగలిగింది అంటే పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా వాళ్ళ రిజర్వేషన్ స్థాయిలో లేకపోవటం వల్లనే మాకు ఇవ్వగలిగారు. అంటే ఎస్సీ ఎస్టీ జనాభా లేని చోట మాకు ఇవ్వగలుగుతున్నారు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న చోట మాకు ఇవ్వలేకపోతున్నారు. మరి మీరు ఏం నిర్ణయం తీసుకొని మాకు ఇవ్వగలుగుతారు అనేటటువంటి ప్రశ్నను స్పష్టం చేసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. మీరు కులగణన చేస్తామన్నారు, కులగణన చేయండి. ఇంకొక 4 నెలలు 5 నెలలు లేట్ అయినా పర్వాలేదు, కానీ మీరు కులగణన చేయాలి. కులగణన చేసిన తర్వాత మా వాటా ఎంతో తెలిసిన తర్వాత మాకు 34% ఇచ్చిన అభ్యంతరం లేదు, మీరు హామీ ఇచ్చినటువంటి 42% ఇచ్చినటువంటి అభ్యంతరం లేదు. మీరు ఏ ప్రాతిపదిక మీద ఇస్తారో చెప్పి వాళ్ళ ఎన్నికలకు రావాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.